Dear learners, welcome to my channel Lakshman Teaches. I am Lakshman Rao, your trainer. In today's video, I am going to explain the short story The Dinner Party from First Year Intermediate English Syllabus. This story presents an idea that is how deep-rooted gender bias is. It also proves that many a man is prejudiced against women. Finally, it establishes how resourceful and composed women can be when needed. Dear learners, ఈరోజు మనం ఈ వీడియోలో ద డిన్నర్ పార్టీ అనేటువంటి ఒక మంచి కథ చదువుకోబోతూ ఉన్నాం. ఈ కథ మనకి లింగ వివక్ష ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలుస్తూ ఉంది. లింగ వివక్ష అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని ఏ విధంగా చులకనగా చేస్తూ ఉన్నారు, హేళనగా మాట్లాడుతూ ఉన్నారు, ఆడవాళ్ళని తక్కువ చేసి వాళ్ళలో లోపాలను వెతుకుతూ వాళ్ళ పట్ల హేళనగా ఉండేటువంటి మగవాళ్ళ గురించి కూడా చెప్తూ ఉన్నారు. ఫైనల్లీ ఇట్ ఎస్టాబ్లిషెస్ హౌ రిసోర్స్ఫుల్ అండ్ కంపోజ్ ఉమెన్ కెన్ బి వన్ నీడెడ్. అవసరమైన సందర్భాల్లో ఆడవాళ్ళు ఓర్పుతోనూ నేర్పుతోనూ ఇలా సహనంగానూ ఉంటారు అని చెప్పడానికి ఈ కథ ఒక మంచి ఉదాహరణ. Now let us get into the introduction of the story. A short story, The Dinner Party, is written by Mona Gardner, an American author. The story takes place in India during the time it was a British colony. Britain ruled over India for a long period. The dinner party takes place sometime during the later part of Britain's rule in India. In the story, a colonel and a girl argue about how women act in a crisis. ది డిన్నర్ పార్టీ అనేటువంటి ఈ కథ మోనా గార్డనర్ అనేటువంటి ఒక అమెరికన్ రచయిత్రి రాసింది. ఇది బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో జరిగినటువంటి ఒక కథ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని 200 సంవత్సరాలకు పైగా పరిపాలించారు. ఆ సందర్భంలో వాళ్ళ యొక్క మలి దశలు అంటే చివరి రోజుల్లో జరిగినటువంటి ఒక సంఘటన మనం ఇక్కడ చదువుకోబోతున్నాం. ఈ కథలో ఒక కర్నల్ ఒక యంగ్ గర్ల్, ఒక అమ్మాయితో జరుగుతున్నటువంటి అమ్మాయికి ఆ కర్నల్కి మధ్య జరుగుతున్నటువంటి ఒక వాదన మనం చూస్తూ ఉంటాం. ఆ వాదనలో ఆ అమ్మాయి ఆడవాళ్ళు క్లిష్ట సమయంలో ఓర్పుగా నేర్పుగా ఉంటారని అమ్మాయి చెప్తూ తన వాదన వినిపిస్తూ ఉంటే కర్నల్ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం ఈ కథలో చూస్తాం. Before getting into the real story, let us have a brief introduction of the writer. Mona Gardner is an American author. She had her story The Dinner Party published in the Saturday Review of Literature in 1941. అమెరికాకు చెందినటువంటి మోనా గార్డనర్ రాసిన ద డిన్నర్ పార్టీ అనేటువంటి ఈ కథ 1941లో ది సాటర్డే రివ్యూ ఆఫ్ లిటరేచర్ అనేటువంటి ఒక జర్నల్లో పబ్లిష్ అయింది. ఇక మనం ఈ కథలోకి వెళ్దాం. The story. The country is India. A colonial official and his wife are giving a large dinner party. They are seated with their guests, army officers and government attaches and their wives, and a visiting American naturalist in their spacious dining room, which has a bare marble floor, open rafters and wide glass doors opening onto a veranda. ఈ కథ భారతదేశంలో జరిగిన కథ కాబట్టి ది కంట్రీ ఈజ్ ఇండియా. సో హియర్ ద లొకేషన్ ఈజ్ మెన్షన్. ఎ colonial official and his wife are giving a large dinner party. A colonial official means an officer who is working on behalf of the British government settled here. His wife, both are the hosts. So they hosted a dinner party. ఇక్కడ బ్రిటిష్ అధికారి అయినటువంటి వ్యక్తి, అతని భార్య ఇద్దరు కలిసి ఒక డిన్నర్ పార్టీ ఇవ్వడం జరిగింది. దే ఆర్ సీటెడ్ విత్ దేర్ గెస్ట్స్, ఆర్మీ ఆఫీసర్స్ అండ్ గవర్నమెంట్ అటాచీస్ అండ్ దేర్ వైఫ్స్. ఇక్కడ గవర్నమెంట్ అధికారులతో పాటుగా వాళ్ళ భార్యలు, అలానే కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్, వీళ్ళతో పాటుగా అండ్ విజిటింగ్ అమెరికన్ న్యాచురలిస్ట్, ఒక అమెరికాకు చెందినటువంటి ఒక న్యాచురలిస్ట్ అంటే
మనకు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని ప్రాణుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఫ్రమ్ వన్ హూ స్టడీస్ ఆల్ లివింగ్ బీయింగ్స్, ప్రాణికోటి గురించి తెలుసుకునేటువంటి వాడు అనమాట, ప్రకృతివాది అంటూ ఉంటారు. ఈ అమెరికన్ న్యాచురలిస్ట్ వీళ్ళతో పాటు ఆ ఇద్దరు కూడా కూర్చొని, భార్యాభర్తలు ఇద్దరు, కలోనియల్ ఆఫీషియల్ అండ్ హిజ్ వైఫ్ ఎక్కడున్నారు? ఇన్ దేర్ స్పేషియస్ డైనింగ్ రూమ్, ఒక విశాలమైనటువంటి డైనింగ్ రూమ్ ఉంది, భోజనశాల, విచ్ హ్యాస్ ఎ బేర్ మార్బుల్ ఫ్లోర్, కిందంతా కూడా మార్బుల్స్ పరిస్థితి ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ కవర్డ్ విత్ ఎనీ కార్పెట్స్, అక్కడ ఎలాంటి కార్పెట్ కానీ ఏమీ లేదు. ఓపెన్ రాఫ్టర్స్, అంతేకాకుండా తెరిచి ఉన్నటువంటి రాఫ్టర్స్ అంటే తెప్పలు అంటూ ఉంటారు, అంటే పైన రూఫ్ని సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి ఇవి. అండ్ వైడ్ గ్లాస్ డోర్స్ ఓపెనింగ్ ఆన్ టు ఎ వరండా, అంతేకాకుండా ఓ పెద్ద గ్లాస్ డోర్, అది వరండాలోకి దారితీస్తూ ఉంది. A spirited discussion springs up between a young girl who insists that women have outgrown the jumping on a chair at the sight of a mouse era, and a colonel who says that they haven't. Whereas here, a young girl is arguing with a colonel. ఇక్కడ ఒక యంగ్ గర్ల్కి ఒక కల్నల్కి మధ్య ఒక వాదన జరుగుతూ ఉంది. అదేమిటి అంటే, a spirited discussion springs up between a young girl, ఒక ఉత్తేజకరమైనటువంటి ఎంతూజియాస్టిక్ ఆసక్తికరమైనటువంటి డిస్కషన్, చర్చ జరుగుతుంది. ఆ చర్చలో అమ్మాయి ఏం చెప్తుందంటే, హూ ఇన్సిస్ట్ దట్ విమెన్ హ్యావ్ అవుట్ గ్రౌన్ ద జంపింగ్ ఆన్ ఎ చైర్ అట్ ద సైట్ ఆఫ్ ఎ మౌజ్ ఎరా. సో దిస్ యంగ్ గర్ల్ సేస్ దట్ once the women were afraid of even a mouse, all women have become courageous, so they are also equal to men, they can show composure. గతంలో చిన్న ఎలుకలు చూసినా, లేకపోతే చిన్న ప్రాణులను చూసినా కానీ ఆడవాళ్ళు భయపడిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయినాయి, ఇప్పుడు ఆడవాళ్ళు అందరిలాగానే ధైర్యంగా ఉంటున్నారని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. బట్ కల్నల్ అపోజిస్ దిస్, కానీ కల్నల్ దీన్ని ఒప్పుకోట్లా. అతను ఏం చెప్తా అంటే, దట్ దే హ్యావెంట్, లేదు నువ్వు చెప్పేది కరెక్ట్ కాదని చెప్తూ తన యొక్క ఆర్గ్యుమెంట్ వినిపిస్తూ ఉన్నాడు. ఎ ఉమెన్స్ అన్ఫెయిలింగ్ రియాక్షన్ ఇన్ ఎనీ క్రైసిస్, ద కల్నల్ సేస్, ఈజ్ టు స్క్రీమ్. ఏదైనా ఒక అనుకోని సంఘటన లేకపోతే ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు మొట్టమొదట ఆడవాళ్ళు ఏం చేస్తారు అంటే పెద్దగా గావు కేక పెడతారు, కేకలు పెడుతూ ఉంటారు. ఏ ఉమెన్స్ అన్ఫెయిలింగ్ రియాక్షన్, అన్ఫెయిలింగ్ మీన్స్ నాట్ టు ఫెయిల్, అంటే ఖచ్చితంగా వాళ్ళు చేసే పని ఏమిటి? కేకలు పెట్టాం, టు స్క్రీమ్ అంటున్నాడు. అండ్ వైల్ ఎ మ్యాన్ మే ఫీల్ లైక్ ఇట్, హీ హ్యాస్ దట్ ఔన్స్ మోర్ నర్వ్ కంట్రోల్ దాన్ ఎ ఉమెన్ హాజ్. మగవాళ్ళు కూడా ఆ సందర్భంలో అలానే ఫీల్ అవుతారు, కాకపోతే ఆడవాళ్ళ కంటే కొంచెం ప్రశాంతంగా, కొంచెం ఓర్పుతో ఉంటారు, వాళ్ళ యొక్క టెన్షన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారని చెప్తూ, అండ్ దట్ లాస్ట్ ఔన్స్ ఈజ్ వాట్ కౌంట్స్, అలా ఎవరైతే అలా ప్రశాంతంగా ఉంటారో, నిబ్బరంగా ఉంటారో అదే ముఖ్యం కదా అని చెప్పేసి ఆ కల్నల్ చెప్తూ ఉన్నాడు. ద అమెరికన్ డస్ నాట్ జాయిన్ ఇన్ ది ఆర్గ్యుమెంట్ బట్ వాచెస్ ది అదర్ గెస్ట్. అక్కడ ఉన్నటువంటి ఆ న్యాచురలిస్ట్ ఇదంతా గమనిస్తూ ఉన్నాడు, కానీ he did not take part in the discussion, he did not interfere into the discussion. ఆ డిస్కషన్లో తను చొరబడలా, వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్తో తను ఏమాత్రం పట్టించుకోలే. కానీ he is looking into the faces of all the guests. అక్కడ ఉన్నట్టు కూర్చున్న వాళ్ళ యొక్క అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు చూస్తూ, వాళ్ళ ముఖాల్లోకి చూస్తూ ఉన్నాడు. As he looks, he sees a strange expression come over the face of the hostess. అలా చూస్తూ అక్కడ ఉన్నట్టు ఆ హోస్టెస్ ఎవరైతే ఉందో, ఆ కలోనియల్ అఫీషియల్స్ వైఫ్, ఆ ముఖంలోకి చూసేటప్పటికి షీ ఈజ్ స్టేరింగ్ స్ట్రైట్ అహెడ్, హర్ మజిల్స్ కాంట్రాక్టింగ్ స్లైట్లీ. ఆమె కొంచెం కండరాలు బిగిసిపోయి స్టేరింగ్, అలా తదేకంగా అలాగనే తీక్షణంగా చూస్తూ కదలకుండా ఉండిపోతూ ఉంది. ఆ ముఖంలో ఒక స్ట్రేంజ్ ఎక్స్ప్రెషన్, ఒక వింతైనటువంటి అనుభవం కనిపిస్తూ ఉంది, ఆ ముఖంలో ఒక భావన కనిపిస్తూ ఉంది, ఎక్స్ప్రెషన్. విత్ ఎ స్లైట్ గెస్చర్ షీ సమన్స్ ద నేటివ్ బాయ్ స్టాండింగ్ బిహైండ్ హర్ chair and whispers to him. ఆమె ఒక చిన్నగా సంజ్ఞ చేస్తూ తన వెనకనే నిల్చున్నటువంటి నేటివ్ బాయ్, అంటే ఇండియన్ ఒక అటెండెంట్ ఉన్నాడు, సర్వెంట్ ఉన్నాడు, అతను పిలిచి అతని చెవిలో ఏదో చెప్పింది. ద బాయ్స్ ఐస్ వైడెన్. ఎప్పుడైతే ఆమె అతని చెవిలో చెప్పిందో ఒక్కసారిగా వాడి కళ్ళు పెద్దవైపోయినాయి. దట్ మీన్స్ హీ ఆల్సో బిగాన్ టు ఫీల్ సంథింగ్ నర్వ్స్. వాడు కూడా కొంచెం నర్వ్స్ ఫీల్ అవడం మొదలుపెట్టాడు. వాళ్ళు కళ్ళు ఇంత అయిపోయినాయి, భయంతో కళ్ళు పెద్దవైపోయినాయి. హీ క్విక్లీ లీవ్స్ ద రూమ్. దాంతో వడివడిగా అక్కడి నుంచి రూమ్లోంచి వెళ్ళిపోయాడు అతను. ఆఫ్ ద గెస్ట్ నన్ ఎక్సెప్ట్ ద అమెరికన్ నోటీసెస్ దిస్ ఆర్ సీస్ ద బాయ్ ప్లేస్ ఎ బౌల్ ఆఫ్ మిల్క్ ఆన్ ద వరండా జస్ట్ అవుట్ సైడ్ ది ఓపెన్ డోర్స్.
అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద గెస్ట్ దే ఆర్ ఆల్ బిజీ, మిగిలిన వాళ్ళంతా చాలా బిజీగా ఉన్నారు. బట్ ది అమెరికన్ నోటీసెస్ ఆల్ దిస్, కానీ అక్కడ ఉన్నటువంటి అమెరికన్ నేచురలిస్ట్ ఇవంతా గమనిస్తూ ఉన్నాడు. అంతేకాదు he also see the boy place a bowl of milk on the veranda just outside the open doors. వెళ్ళినటువంటి ఆ సర్వెంట్ తిరిగి వచ్చాడు, వస్తూ బ్రింగ్స్ ఎ బౌల్ ఆఫ్ మిల్క్, పాలతో నిన్నటువంటి ఒక గిన్నె పట్టుకొని వచ్చాడు. అండ్ హీ ప్లేసెస్ ఇట్ ఆన్ ద ఫ్లోర్, ఓకే, ఆన్ ద వరండా జస్ట్ అవుట్ సైడ్ ద ఓపెన్ డోర్స్. అక్కడ తలుపులు తెరుచున్నాయి కదా, అటుకి బయట అంటే వరండాలో అక్కడ తలుపు దగ్గర ఆ పాల గిన్నెని పెట్టాడు. ద అమెరికన్ కమ్స్ టు ఏ స్టార్ట్. దాంతో అమెరికన్ ఒక్కసారిగా మళ్ళా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇన్ ఇండియా మిల్క్ ఇన్ ఎ బౌల్ మీన్స్ ఓన్లీ వన్ థింగ్, బైట్ ఫర్ ఎ స్నేక్. భారతదేశంలో పాలు గిన్నెలో తీసుకొచ్చి దేనికి పెడతారు సహజంగా? ఇట్ ఈస్ ఎ బెయిట్ ఫర్ స్నేక్, అంటే ఒక పాముకి ఎరగా పెట్టడం అనమాట. సో హీ రియలైజెస్ దేర్ మస్ట్ బి ఎ కోబ్రా ఇన్ ద రూమ్. దాంతో గదిలో ఒక పాము ఉంది, ఒక కోబ్రా ఉంది అని అతని మనసులో అనుకున్నాడు. హీ లుక్స్ అప్ ఎట్ ద రాఫ్టర్స్, ద లైక్లియెస్ట్ ప్లేసెస్ బట్ దే ఆర్ బేర్. అతను ఆ తెప్పల వైపు, ఆ స్తంభాల వైపు చూసుకుంటూ ఉన్నాడు. ఆ రాఫ్టర్ వైపు చూశాడు, ఆ దూలాల వైపు ఎక్కడా కూడా, ఎందుకంటే అక్కడే వాటి చాటునే పాములు ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కడా లేవు, అవన్నీ కూడా ఖాళీగా కనిపించినాయి. 3 కార్నర్స్ ఆఫ్ ద రూమ్ ఆర్ ఎంప్టీ అండ్ ఇన్ ద 4th ద సర్వెంట్స్ ఆర్ వెయిటింగ్ టు సర్వ్ ద నెక్స్ట్ కోర్స్. ఆ 3 మూలలా చూస్తే అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. 4వ మూలన సర్వెంట్స్ ఆర్ వెయిటింగ్ టు సర్వ్ ద నెక్స్ట్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్. అక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్వ్ చేయడానికి సిద్ధంగా ఆ 4వ మూలన నిల్చొని ఉన్నారు సర్వెంట్స్ అంతా. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్లేస్ లెఫ్ట్ అండర్ ద టేబుల్. దాంతో అతను అనుకున్నాడు, దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్లేస్ లెఫ్ట్, ఒకే ఒక్క చోటు ఇక మిగిలిపోయింది. అదేమిటి అంటే అండర్ ద టేబుల్. సో హీ కేమ్ టు ఏ కంక్లూజన్ దట్ ద స్నేక్ వాజ్ దేర్ అండర్ ది టేబుల్. అతను ఒక కంక్లూజన్కి వచ్చాడు, కోబ్రా ఇగో ఈ టేబుల్ కింద, డైనింగ్ టేబుల్ కిందనే ఉందని చెప్పేసి. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్లేస్ లెఫ్ట్ అండర్ ద టేబుల్. సో ఇక మిగిలిపోయింది ఒకే ఒక్క చోటు, అదేమిటి అంటే టేబుల్, డైనింగ్ టేబుల్. సో he understood that the cobra was under the table. దాంతో ఆ పాము టేబుల్ కిందనే ఉందని చెప్పేసి అనుకున్నాడు. his first impulse is to jump back and warn the others. దాంతో ఒక్కసారిగా మొట్టమొదటి అతనికి వచ్చిన ఆలోచన ఏమిటంటే ఒక్కసారి వెనక్కి దూకుదాం అనుకున్నాడు. దాంతో ఇతరులను కూడా అలర్ట్ చేయొచ్చు అనుకున్నాడు. బట్ he knows the commotion would frighten the cobra into striking. అలా చేస్తే అక్కడ ఒక పెద్ద అలజడి, కమోషన్ మొదలవుతుంది వాళ్ళలో. దాంతో వాళ్ళు చల్లాచెదరవుతారు. దాంతో పాము భయపడిపోయి ఎటు దూకుతుందో, ఎవరిని కాటేస్తుందో తెలియదు. దాంతో అతను నెమ్మదిగా ఉండిపోయాడు. హీ స్పీక్స్ క్విక్లీ. దాంతో అతనితో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎలా అంటే ద టోన్ ఆఫ్ హిస్ వాయిస్ సో అరెస్టింగ్ దట్ ఇట్ సోబర్స్ ఎవ్రీ వన్. తొక్కలో కూడా అలా సైలెంట్గా అతను చెప్పేది వింటూ ఉన్నారు. దాంతో అతను చాలా వాళ్ళకి అరెస్టింగ్, ఇక్కడ అరెస్టింగ్ మీన్స్ అట్రాక్టింగ్, గ్రాబింగ్ అటెన్షన్. కాబట్టి వాళ్ళ దృష్టి తన వైపు మలుచుకొని నెమ్మదిగా వాళ్ళతో చెప్తూ ఉన్నాడు, ఐ వాంట్ టు నో జస్ట్ వాట్ కంట్రోల్ ఎవ్రీ వన్ అట్ దిస్ టేబుల్ హ్యాస్. ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఎంత కంట్రోల్గా ఉంటారు అంటే కదలకుండా. హూ విల్ బి దేర్ వితౌట్ ఎనీ మూమెంట్, వితౌట్ మూమెంట్ ఆఫ్ అ మసిల్. కనీసం ఒక అట్లా కదలటం కానీ ఏమీ చేయకుండా ఎవరు ఉండగలరు అని నేను తెలుసుకోవాలనుకున్నాను. ఐ విల్ కౌంట్ టు 300, దట్ ఈస్ 5 minutes. నేను 5 నిమిషాల్లో 300 వరకు లెక్క పెడతాను. అండ్ నాట్ వన్ ఆఫ్ యూ ఈజ్ టు మూవ్ ఎ మజిల్. మీలో ఎవరు కూడా అలా కదలకూడదు, రైట్ అని చెప్తూ మీలో ఎవరు కూడా కదలకూడదు అన్నాడు వాళ్ళతో. దోస్ హూ మూవ్ విల్ forfeit 50 rupees. ఎవరైతే కదులుతారో వాళ్ళు నాకు 50 రూపాయలు చెల్లించాలి. అది వాళ్ళకి ఫైన్ అనమాట, జస్ట్ పనిష్మెంట్. రెడీ, సిద్ధమేనా అన్నాడు. సో ద 20 people సిట్ లైక్ స్టోన్ ఇమేజెస్ వైల్ హీ కౌంట్స్. ఆ గదిలో ఉన్నటువంటి 20 మంది అలా కూర్చుండిపోయారు, శిలా విగ్రహాలలాగా, రాతి విగ్రహాలలాగా కూర్చుండిపోయి హీ సేయింగ్ 280. అతను చెప్తా ఉన్నాడు, లెక్క పెడుతూ ఉన్నాడు, కౌంటింగ్ ద నంబర్స్. 280, 280. వెన్ అవుట్ ఆఫ్ ద కార్నర్ ఆఫ్ హిజ్ ఐ హీ సీస్ ద కోబ్రా ఎమర్జ్ అండ్ మేక్ ఫర్ ద బౌల్ ఆఫ్ మిల్క్. అలా లెక్క పెడుతూనే ఫ్రమ్ హిజ్ ఎండ్స్ ఆఫ్ హిజ్ ఐ, కను కొసల నుంచి హీ లుక్స్, అలా చూస్తూ ఉన్నాడు. దెన్ ఆ సమయంలో ఏం జరిగిందంటే కోబ్రా కేమ్ అవుట్ అండ్ మూవ్ టువర్డ్స్ ద బౌల్. ఆ కోబ్రా టేబుల్ కింద నుంచి బయటకు వచ్చేసి ఆ పాల గిన్నె ఉందే అటువైపు నెమ్మదిగా వెళ్తూ ఉంది. ఎప్పుడైతే ఆ కోబ్రా అక్కడికి వెళ్ళిందో స్క్రీమ్స్ రింగ్ అవుట్ యాజ్ హీ జంప్స్ టు స్లామ్ ద వరండా డోర్స్ సేఫ్లీ షట్. నా వదిలేసి వెళ్ళిపోయి
అక్కడ వరండా డోర్స్ క్లోజ్ చేయగానే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆహా అని చెప్పేసి స్క్రీమ్స్ రింగ్ ఒక్కసారిగా మొదలుపెట్టారు కేకలు వేయడం. యు ఆర్ రైట్ కర్నల్, ద హోస్ట్ ఎక్స్క్లెయిమ్స్. కర్నల్, వాట్ యు సెడ్ దట్ ఈస్ రైట్. మీరు చెప్పింది నిజం, అక్షరాల సత్యం అన్నాడు హోస్ట్. ఎ మ్యాన్ హ్యాస్ జస్ట్ షోన్ అస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్ఫెక్ట్ కంట్రోల్. ఇప్పుడే కదా మనకి మగవాళ్ళు ఎంత ఓర్పుగా ఉంటారనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇదిగో మనలో ఒకడు దాన్ని నిరూపించాడు అంటూ ఉండగానే, జస్ట్ అ మినిట్, ద అమెరికన్ సైజ్ టర్నింగ్ టు హిస్ హోస్టెస్. ఒక్క నిమిషం అంటూ అప్పుడు ఆ అమెరికన్ న్యాచురలిస్ట్ అక్కడ ఉన్నటువంటి హోస్టెస్ వైపు తిరుగుతూ, మిస్సెస్ వైన్స్, హౌ డిడ్ యూ నో ద కోబ్రా వాజ్ ఇన్ ద రూమ్? వైన్స్, కోబ్రా రూమ్లో ఉందన్న విషయం మీకు ఎలా తెలుసు అని అడిగాడు. ఫెయింట్ స్మైల్ లైట్స్ అప్ ద ఉమెన్స్ ఫేస్ యాజ్ షీ రిప్లైస్. ఆమెలో ఒక చిరునవ్వు, జీవం లేని ఫెయింట్ స్మైల్, ఒక పాలిపోయిన నవ్వుతో ఆమె సమాధానం ఇచ్చింది. ఏమని అంటే, బికాజ్ ఇట్ వాజ్ క్రాలింగ్ అక్రాస్ మై ఫుట్. అయ్యో, అది నా కాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంది, కాళ్ళని చుట్టేసుకుని ఉంది ఇప్పటివరకు అని చెప్పేసి సమాధానం ఇచ్చింది. సో దిస్ ఆన్సర్ at once surprised everyone in the room. It is proved that women, whenever it is needed, they seem to be very, very controlled. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆడవాళ్ళు నిబ్బరంగా ఉంటారు, నిదానంగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ స్వయంగా ఆ హోస్టెస్ ప్రూవ్ చేసింది. దాంతో ఆ కల్నల్ యొక్క వాదన తప్పు, ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఈవెన్ టుడే ఉమెన్ ఆర్ ఈక్వల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ లాంగ్ విత్ ద మెన్. కాబట్టి ప్రతి విషయంలో కూడా మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు ఉన్నారు. ఈవెన్ దే ఆర్ కరేజియస్ అండ్ ఈవెన్ దే కెన్ షో దేర్ మెటల్ టు ద వరల్డ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్. ఆడవాళ్ళు చాలా ధైర్యవంతులు, అవసరమైన సందర్భాల్లో వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని, వాళ్ళ శక్తిని ప్రపంచానికి చూపిస్తూ ఉంటారని చెప్తూ మోనా గార్డనర్ ఎండ్స్ దిస్ స్టోరీ. కాబట్టి మోనా గార్డనర్ ఇలా కథను ముగిస్తూ ఉంది. So this is the story of the dinner party.